ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. మీరు నమ్మినా నమ్మకపోయినా ఏ జన్మలో ఏం పుణ్యం చేసుకున్నారో ఏమో తెలియదు, కానీ కన్యా రాశిలో పుట్టిన వారికి ఈ 2026వ సంవత్సరం మార్చి 19వ తారీఖున ఉగాది పర్వదినం నుండి అదృష్టం అనేది వీరికి విపరీతంగా పట్టబోతోంది. ఇక అదృష్టం అంటే మామూలు అదృష్టం కాదు. వింటే మీరైతే ఎగిరి గంతులు వేస్తారు. అయితే కన్యా రాశి వారికి ఈ మార్చి 19వ తారీఖున ఉగాది పర్వదినం నుండి వీరికి పట్టబోయేటటువంటి అదృష్టం ఏ విధంగా ఉంటుంది, ఏ విషయాల్లో ఈ కన్యా రాశి వారి జీవితం అదృష్టమయంగా మారిపోతుంది, ముఖ్యంగా కన్యా రాశి వారికి ఈ ఉగాది పర్వదినం నుండి వీరి యొక్క గ్రహస్థితి ఏ విధంగా ఉండబోతుంది, ఏ దేవతారాధన ఈ కన్యా రాశి వారికి మరింత శుభ ఫలితాలను ఇవ్వబోతుంది అనే పూర్తి విషయాలను ఇప్పుడు మనం ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఇక వివరాలకు వెళ్తే కనుక కన్యా రాశి చక్రంలో 6వ రాశి. ఇక ఈ యొక్క కన్యా రాశిలో పుట్టిన వాళ్ళు చాలా అంటే చాలా తెలివితేటలు కలవారు. ఈ కన్యా రాశి వారు ఎప్పుడు ఏ పని చేసినా ఎంతో మనస్ఫూర్తిగా ఆ పనులను పూర్తి చేస్తారు. తాము చేసే ప్రతి పని ఎవరికి చెప్పకుండా ఆ పనులు పూర్తయిన తర్వాతనే అందరికీ వారి యొక్క పనుల యొక్క సక్సెస్లు చెప్తూ ఉంటారు. ఈ విధంగా ఈ కన్యా రాశి వారు ఎప్పుడు కూడా గౌప్యంగా చాలా రహస్యంగా ఉంటూ తమ పని తాము చేసుకుంటూ తమ జీవితంలో ముందుకు దూసుకు వెళ్తూ ఉంటారు. ఇక ముఖ్యంగా ఇక కన్యా రాశి వారు తమ జీవిత భాగస్వామికి ఎనలేనటువంటి ప్రేమను అందిస్తారు. ఈ కన్యా రాశి వారు ఇతరులకు సహాయాన్ని చేసే గుణాన్ని అధికంగా కలిగి ఉంటారు. అలాగే అవసరమైన వారికి తగిన విధంగా సలహాలు సూచనలు ఇస్తూ వారికి జీవితంలో ఎదగడానికి వెన్నంటే ఉంటారు. అయితే ఈ యొక్క కన్యా రాశి వారు విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి ఎక్కువగా ఇష్టపడతారు. ముఖ్యంగా కన్యా రాశి వారు పుణ్యక్షేత్రాలు విహారయాత్రలు చేయడానికి ఎక్కువగా మక్కువ చూపుతారు. అలాగే ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు, ధార్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. ఇక కన్యా రాశి వారికి గోచారంలో గ్రహస్థితుల కారణంగా ఈ మార్చి 19వ తారీఖున పరాభవ నామ సంవత్సరం ఉగాది పర్వదినం నుండి కూడా వీరి జీవితం పట్టిందల్లా బంగారమే అవ్వబోతోంది. ఇక వీరు ఏ పని ప్రారంభించినా సరే ఆ పని ఖచ్చితంగా విజయవంతం అవుతుంది. వీరికి జీవితంలో ఇప్పటి వరకు ఉంటున్నటువంటి కష్టాలు, ఇబ్బందులు, సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి. వీరు రేపటి నుండి ఎంతో ఉన్నతమైన స్థితికి చేరుకుంటారు. ముఖ్యంగా కన్యా రాశి వారు వ్యాపారం పరంగా ఊహించని లాభాలను పొందుకుంటారు. ఏ వ్యాపారాన్ని చేపట్టినా కూడా దానిలో కోరుకున్నటువంటి ధనాదాయాన్ని విపరీతంగా పొందుతారు. అలాగే భాగస్వామ్య వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఈ రాశి వారికి ఇది అనుకూలమైన సమయం అని చెప్పొచ్చు. ఇక ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపార రంగంలో ఉన్నటువంటి ఈ రాశి వారికి మరో 24 గంటల్లో ఊహించని లాభాలను పొందుకుంటారు. ఇక ఈ సమయంలో కన్యా రాశి వారికి లాభాలు అనేవి అధికంగా రాబోతూ ఉన్నాయి. దీనితో ఇప్పటి వరకు వీరు చేసిన రుణబాధలు, అప్పులన్నీ కూడా తీర్చివేస్తారు. అలాగే వ్యాపారపరంగా ఉన్నటువంటి సమస్యలు, అడ్డంకులు అన్నీ కూడా ఈ సమయంలో వీరికి తొలగిపోతాయి. ఇక కన్యా రాశికి చెందిన ఉద్యోగస్తులకు ఉద్యోగపరంగా చూసుకుంటే కనుక రేపటి నుంచి కన్యా రాశికి చెందిన ఉద్యోగులకు అనుకూలమైన ఫలితాలు పొందుకోబోతున్నారు. ఇక వీరు చేపట్టిన ప్రతి పనిలో అనుకున్న ఫలితాలు పొందుతారు. ఉద్యోగులకు తోటి ఉద్యోగస్తులతో సహకారాలు అందుతాయి. పై అధికారుల మెప్పు పొందుతారు. అలాగే ఉద్యోగంలో ప్రమోషన్లు లభిస్తాయి. జీతాలు కూడా పెరుగుతాయి. అదేవిధంగా ఎవరైతే చదువులు పూర్తి చేసుకొని ఒక చక్కటి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో ఈ రాశి వారికి ఈ ఉగాది పర్వదినం నుండి కూడా వీరు కోరుకునే ఉద్యోగం ఖచ్చితంగా లభిస్తాయి. ఇక వీరి యొక్క ఆర్థిక స్థితి ఎంతో ఎదుగుతుంది. ఇక ఈ కన్యా రాశికి చెందిన విద్యార్థులకు విద్యాపరంగా చూస్తే చిన్న మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా విద్యార్థులు చదువులపైన ఏకాగ్రత అనేది చిన్నగా లోపిస్తుంది. కాబట్టి ఈ సమయంలో విద్యార్థులు చదువులపైన ఏకాగ్రత పెంచడానికి ప్రయత్నాలు చేయాలి. ఎందుకంటే ఈ రాశి చెందిన విద్యార్థులకు క్రీడలు, ఇతర వ్యవహారాలపైన ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. దీని కారణంగా చదువులపైన ఏకాగ్రత అనేది తగ్గుతుంది. కాబట్టి విద్యార్థులు ఈ సమయంలో చదువులపైన ఏకాగ్రతను పెంచుకోవడానికి ప్రయత్నించాలి. ఇక కన్యా రాశికి చెందిన విద్యార్థులకు తాము చదువుల్లో ఏకాగ్రత పెంచుకోవడానికి పాటించవలసిన పరిహారం గురించి తెలుసుకుందాం. ప్రతి బుధవారం రోజున విఘ్నేశ్వర స్వామికి గరికను సమర్పించాలి. అలాగే ప్రతి శనివారం రోజున హయగ్రీవ స్తోత్రాన్ని పఠించాలి.
జ్ఞానాన్ని ఎక్కువగా ప్రసాదించేటటువంటి హయగ్రీవ స్వామిని పూజించడం ద్వారా ఈ రాశికి చెందిన విద్యార్థులకు చదువులపైన అధిక శ్రద్ధ, ఏకాగ్రత, జ్ఞానం పెరుగుతుంది. చదువుల్లో ముందు వరుసలో ఉంటారు. ఇక ముఖ్యంగా కన్యా రాశి వారికి తమ జీవిత భాగస్వామి నుండి వీరు అనుకోకుండా ఊహించని విధంగా ఆస్తిని పొందేటటువంటి అవకాశం కూడా ఉంది. ఇక రాజకీయ నాయకులకు, క్రీడాకారులకు, వ్యవసాయదారులకు, అలాగే కళాకారులకు ఈ ఉగాది పర్వదినం నుండి ఎంతో బాగా కలిసి రాబోతోంది. ముఖ్యంగా రాజకీయ నాయకులు చేసేటటువంటి సేవా కార్యక్రమాలు ప్రజలకు అందడం ద్వారా సమాజంలో, అలాగే వీరి యొక్క క్యాడర్లో మంచి గుర్తింపు, పేరు పొందుకుంటారు. అలాగే ఈ రాశి వారికి ఆర్థిక పరంగా ఊహించని లాభాలు రాబోతూ ఉన్నాయి. కాకపోతే ఖర్చులు కూడా కొంచెం అధికమవుతాయి కాబట్టి మీరు ఖర్చుల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఫ్యూచర్ గురించి మీరు పొదుపు పథకాలను అన్వేషించాలి, పెట్టుబడులు పెట్టాలి. ఆ విధంగా చూస్తే కనుక మీకు భవిష్యత్తులో ఎటువంటి నష్టాలు జరగవు. మీకు ఈరోజు వచ్చే ఆదాయం రేపు మరింత రెట్టింపు ఆదాయ మార్గాలుగా మీ ముందుకు రాబోతూ ఉన్నాయి. కాబట్టి మీరు దేనికి భయపడకండి. కన్యా రాశి వారికి అయితే ఈ ఉగాది పర్వదినం నుండి మీకు అంతా శుభమే జరుగుతుంది. ఇక ముఖ్యంగా కన్యా రాశి వారు సంపాదించిన డబ్బులను పొదుపు చేయడానికి ప్రయత్నించాలి. మీకు డబ్బులు పొదుపు చేయడం ఎంతైనా మంచిది అని చెప్పాలి. అదేవిధంగా ఈ రాశి వారు ఆరోగ్యపరంగా చూసుకుంటే మీకు ఎలాంటి అనారోగ్య సమస్యలు కనిపించడం లేదు. గతంలో మీకు ఉన్నటువంటి ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉంటే అవి ఈ సమయంలో పూర్తిగా తొలగిపోతాయి. కాబట్టి మీరు సమయానికి తగిన ఆహారం, నిద్ర, మెడిటేషన్, వ్యాయామం ఇలాంటివి తప్పకుండా చేయాలి. దీంతో పాటుగా ఆరోగ్య నియమాలు పాటించాలి. ఈ రాశి వారు ముఖ్యంగా పౌష్టికాహారాన్ని తప్పకుండా తీసుకోవాలి. ఈ విధంగా మీరు చేస్తే కనుక మీ ఆరోగ్యానికి ఎలాంటి ఢోకా అనేది ఉండదు. ఇక కన్యా రాశి వారు మీ జీవితంలో మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవడానికి శనివారం రోజున నల్ల నువ్వులు, బెల్లంతో చేసిన నైవేద్యాన్ని పంచిపెట్టాలి. అలాగే గురువారం రోజున దత్తాత్రేయ దేవాలయానికి వెళ్ళి దత్తాత్రేయ స్తోత్రం పారాయణం చేయాలి. అలాగే తీపి పదార్థాలతో చేసిన వంటకాన్ని ప్రసాదంగా పంచిపెట్టాలి. ఈ విధంగా మీరు చేస్తే కనుక మీకు ఖచ్చితంగా ఫ్యూచర్లో మీరు ఎంతో ఉన్నత స్థితికి చేరుకుంటారు. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆన్లైన్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే అయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.